కాకపోతే 2 రోజులు అయిపోతుంది. అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం వాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయం రమ్మంటున్నారు, ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఆలోచిస్తాం, మీరైతే మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? ఇంకొక మాట హైబ్రిడ్ మోడల్ అన్నాం, ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటికి ఇస్తాం, ఎవరైతే రాగలుగుతారో వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. సెకండ్ డబ్బులు ఉన్నాయా, ఫస్ట్ డబ్బులు ఉన్నాయా? ఎందుకు ఎవరు 3వ తారీఖు ఎందుకు ఇచ్చారు? 3వ తారీఖు వెళ్ళారు, డబ్బులు ఇచ్చారా? ఎందుకు వెళ్ళే డబ్బులు అంటే ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు. 3వ తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్ కి 86% తీసుకున్నారు. ముందు 2 రోజులు ఏం చేశారు? రమ్మనడం, వెళ్ళడం, మంచాల్లో తీసుకురావడం, పేషెంట్ని వీల్ చైర్లో తీసుకురావడం. ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి? వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం ఏంటిది? అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవరిని కష్టపడినా, ఎవరు చనిపోయినా కూడా లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఈ రోజు చాలా స్పష్టంగా ఉన్నాం, వాలంటీర్స్ అనే వాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో, ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోట ఏమంటే చూస్తూ ఉంటున్న పరిస్థితిలో ఉన్నాం. మంచి వాళ్ళకు పూర్తిగా ఆమె ఇచ్చాం, మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దంటే మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. కడాను నేను ఏ ఎలక్షన్లో పోయారంటే 3వ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడకండి, మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే 3 నెలలు వెయిట్ చేయండి, నేనున్నాను. ఏదైతే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాన్నామో 4,000 రూపాయల పింఛన్తో ఈ 3 నెలలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత. జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారు, జూలై నుంచి ఇస్తా, ఏప్రిల్, మే, జూన్ అదనంగా 1000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు. డబ్బులు రిలీజ్ చేశారు, కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్ గా అనారోగ్యంగా ఉండేవాడిని, నడవలేని వాళ్ళని, వాళ్ళందరినీ ఇల్లు తీరుస్తా ఉండాలని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోయేట్టుగా చేసి శవ రాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ. డిఎంఏలో ఉంది శవ రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది పార్టీకి. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ పెన్షన్ అనేటివి తెలుగుదేశం పార్టీ 83లో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు, 30 రూపాయలు. 95లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రూపాయలు 75 రూపాయలు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఆ 75 రూపాయలు 200 చేశారు. నేను 14లో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 5 రెట్లు ఇచ్చి 200 1000 రూపాయలు చేశారు. మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయలు 200 రూపాయలు చేశాను. నువ్వు ఇచ్చినంత 5 సంవత్సరాలు 250 250 రూపాయలు పెంచి మొన్న లాస్ట్ నిన్నే 3000 రూపాయలు చేశాం. అదే సమయంలో 1800 రూపాయలు నేను వేస్తే, తెలుగుదేశం వేస్తే అన్ని ప్రభుత్వాలు పెంచింది 1200 చరిత్రలో. అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాడికి, వృద్ధులకి, వితంతువులకి, పేదవాళ్ళకి మీ ఇంటికి పెద్దగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.